రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ చిత్రకారుల యుక్తి. పూర్వం జయ విజయులని ఇద్దరు చిత్రకారులు ఉండేవారు. వారు ప్రతిభావంతులు. వారు ఏ కొత్త మనిషినైనా సరే కొద్దిసేపు చూసి ఆ మనిషి రూపం చిత్రించగలిగేవారు. తాము చూడని మనిషిని సైతం వర్ణించగా విని ఎరిగిన వాళ్ళు పోల్చుకునేలాగా చిత్రించగలిగేవారు. వారు తమ అపూర్వ కళను అనేక రాజస్థానాలలో ప్రదర్శించి ఎన్నో బిరుదులు బహుమానాలు పొందుతూ దేశాటన చేశారు. ఒకనాడు వారు మాధవవర్మ అనే రాజు యొక్క ఆస్థానానికి వచ్చి అక్కడ కూడా తమ ప్రజ్ఞను ప్రదర్శించారు. మాధవవర్మ వారితో, మీరు ప్రతిభావంతులని నేను నమ్ముతున్నాను. అయితే మీకొక చిన్న పరీక్ష పెడతాను. అన్ని రకాల జ్ఞానం కంటే కూడా ఆత్మజ్ఞానం గొప్పదని పెద్దలు చెబుతారు కదా. ఇది కళలలో కూడా నిజమేనని నా ఉద్దేశ్యం. మీరు నిజంగా ప్రతిభావంతులే అయితే మీరు మీ చిత్రపటాన్నే వేసి నాకు చూపించండి. అవి వాస్తవాన్ని పోలి ఉన్నట్లయితే నేను మీకు నిజంగా మంచి బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అన్నాడు. ఈ మాటలకు జయ విజయులు తెల్లబోయినట్లు కనిపించారు. మీరు తరచూ మీ ముఖాలను అద్దాలలో చూసుకుంటూనే ఉంటారు కదా. ఆ ముఖాలను చిత్రించడం మీకేం అంత కష్టం కాదు. అలా కనిపించి వెళ్ళిపోయిన దాసి దాని చిత్రం అచ్చుగుద్దినట్టు వేశారు. అంతకన్నా ఇది కష్టమైన పని కాదు కదా అన్నాడు మాధవవర్మ. జయ విజయులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఒకరి ముఖాలొకరు పరీక్షించుకున్నారు. వారి కళ్ళు ఏమేమో మాట్లాడుకున్నాయి. సరే మహారాజా, ఈ పరీక్షకు మేము నిలబడతాం అన్నారు వారు. రాజుగారు నౌకర్లను పిలిపించి ఈ చిత్రకారులిద్దరినీ చెరొక్క గదిలోనూ ఉంచి చిత్రాలు పూర్తి అయినాక వాటిని నా వద్దకు తీసుకురండి. వారుండే గదులలో అద్దాలు గాని అద్దాలు లాంటివి గాని వారి ప్రతిబింబం కనిపించేలా ఏమీ లేకుండా చూడండి అన్నాడు. రాజుగారి నౌకర్లు వారిని చెరొక ఖాళీ గదికి తీసుకుపోయారు. ఎవరి ముఖం వారు చిత్రించటం సులువైన పని కాదు. అద్దంలో చూసుకున్నప్పటికీ ప్రతిబింబాలలో కుడి ఎడమలు వ్యత్యాసంగా ఉంటాయి. ఆ కారణం చేత జయ విజయులు ఎవరి ముఖం వారు వేసుకోవటానికి ప్రయత్నించినట్టయితే ఫలితం సరిగా ఉండేది కాదు. అయితే వారు ఆ పని చెయ్యటానికి ప్రయత్నించలేదు. జయుడి ముఖాన్ని విజయుడు, విజయుడి ముఖాన్ని జయుడు చిత్రించడం ప్రారంభించారు. ఒక్క ఘడియలో లోపల ఇద్దరు చిత్రాలను పూర్తి చేశారు. వారు తమ చిత్రాలను వేరువేరు పెట్టెలలో పెట్టి నౌకర్లకిచ్చి వాటిని రాజుగారి వద్దకు పంపించారు. రాజుగారి చేతికి అందేసరికి 2 పెట్టెలు కలిసిపోయాయి. ఆయన వాటిలోని 2 చిత్రాలను చెరొక చేత్తో పట్టుకుని వాటిలో గల చిత్రం వాస్తవ చిత్రణకు దిగ్భ్రమ చెందిపోయాడు. చిత్రకారులు చేసిన యుక్తి ఆయనకు స్ఫురించలేదు. ఆయన జయ విజయులను సభకు రప్పించి వారి శక్తిని ఎంతో కొనియాడి ఇద్దరికీ ఘనంగా సన్మానం చేసి బోలెడని డబ్బులిచ్చి పంపించేశారు. చూసారా పిల్లలు, మీరు కూడా మనం ఉండే పరిస్థితిని బట్టి జాగ్రత్తగా ఆలోచించి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవాలి. జయ విజయులు ఎవరి చిత్రాన్ని వారు వేయటం మొదలుపెట్టి ఉంటే తప్పక ఓడిపోయేవారు. ఎందుచేతనంటే మనం మన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటాం. అద్దంలో మన కుడి ఎడమగా కనిపిస్తుంది, ఎడమ కుడిగా కనిపిస్తుంది. దానివల్ల వాస్తవంగా చిత్రం రాదు. అందుకే వారు ఒకరి చిత్రాన్ని ఒకరు గీయటం వలన వాస్తవ రూపానికి చిత్రపటానికి ఏ తేడా రాక రాజు ఎంతో సంతోషించి సన్మానించాడు. చూసారా? అందుకే మీరు కూడా ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచించి జాగ్రత్తగా మెలగండి. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?